Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily user English sentences related to children. మనం డైలీ చిల్డ్రన్స్తో ఫ్రీక్వెంట్గా మాట్లాడే కొన్ని రకాల తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీకు చేసి లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ వన్. ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పట్టిందా? లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదా. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఆర్ యూ క్రేజీ? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఆర్ యూ క్రేజీ? ఆర్ యూ క్రేజీ అంటే నీకు పిచ్చి పట్టిందా అని అర్థం. నెక్స్ట్ వన్. తెలియని వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకండి లేదా తెలియని వారితో ఎక్కువగా మాట్లాడకు. డోంట్ టాక్ టూ మచ్ టు పీపుల్ యూ డోంట్ నో. డోంట్ టాక్ టూ మచ్ అంటే ఎక్కువగా మాట్లాడకు. టు పీపుల్ యూ డోంట్ నో అంటే నీకు తెలియని వాళ్ళతో. నెక్స్ట్ వన్. అతను తెలియనప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? అతను ఎవరో నీకు తెలియనప్పుడు నువ్వు అతని ఇంటికి ఎందుకు వెళ్ళావు ఇలా అంటూ ఉంటాం కదా తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. దీన్ని వై డిడ్ యూ గో టు దేర్ హౌస్ వెన్ యూ డిడెంట్ నో హిమ్. వై డిడ్ యూ గో టు దేర్ హౌస్ అంటే నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు వెన్ యూ డిడెంట్ నో హిమ్ నువ్వు అతనికి తెలియనప్పుడు లేదా అతను నీకు తెలియనప్పుడు. నెక్స్ట్ వన్. రాయకుండా ఏం చూస్తున్నావు? వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ వితౌట్ రైటింగ్. వాట్ ఆర్ యూ లుకింగ్ అంటే ఏం చూస్తున్నావు, ఎట్ వితౌట్ రైటింగ్ రాయకుండా. వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ వితౌట్ రైటింగ్. నెక్స్ట్ వన్. నువ్వు అక్కడే కూర్చొని చూస్తూ ఉంటే అది పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది లేదా నువ్వు అలానే కూర్చొని చూస్తూ ఉంటే అది కంప్లీట్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది లైక్ ఇలా అంటూ ఉంటాం కదా ఏదైనా వర్క్ కంప్లీట్ కాలేనప్పుడు. దీనిని హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ యూ ఫినిష్ ఇఫ్ యూ జస్ట్ సిట్ దేర్ అండ్ వాచ్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ యూ టు ఫినిష్ అంటే నీకు అది పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది ఇఫ్ యూ జస్ట్ సిట్ దేర్ అండ్ వాచ్. నువ్వు అలా కూర్చొని చూస్తున్నట్లయితే అది పూర్తి చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది. నెక్స్ట్ వన్. త్వరగా రాయడం ముగించి వచ్చి భోజనం చేయి. ఫినిష్ రైటింగ్ క్విక్లీ అండ్ హ్యావ్ లంచ్. ఫినిష్ రైటింగ్ క్విక్లీ అంటే త్వరగా రాయడం పూర్తి చేయి అండ్ హ్యావ్ లంచ్ వచ్చి భోజనం చేయు. నెక్స్ట్ వన్. ఎండలో బయటికి వెళ్ళవద్దు లేదా ఎండలో బయటికి వెళ్ళకు. డోంట్ గో అవుట్ ఇన్ ది సన్. డోంట్ గో అవుట్ ఇన్ ది సన్ అంటే ఎండలో బయటికి వెళ్ళకు. నెక్స్ట్ వన్. నువ్వు ఎండలోకి వెళ్ళడం చూస్తే నేను నిన్ను అక్కడే కొడతాను లేదా నువ్వు ఎండలోకి వెళ్ళడం నేను చూసినట్లయితే నేను నిన్ను అక్కడికి వచ్చి కొడతాను. ఇఫ్ ఐ సీ యూ గోయింగ్ అవుట్ ఇన్ ది సన్ ఐ విల్ హిట్ యూ రైట్ దేర్. ఇఫ్ ఐ సీ యూ గో అవుట్ ఇన్ ది సన్ అంటే నువ్వు ఎండలోకి వెళ్ళినట్లు నేను చూసినట్లయితే ఐ విల్ హిట్ యూ రైట్ దేర్ నేను నిన్ను అక్కడే కొడతాను. నెక్స్ట్ వన్. సూర్యుడు అస్తమించిన తర్వాత బయటికి వెళ్ళమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి లేదా సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత నీకు బయటికి వెళ్ళమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి. హౌ మెనీ టైమ్స్ డూ హ్యావ్ టు టెల్ యూ టు గో అవుట్ సైడ్ ఆఫ్టర్ ది సన్ గోస్ డౌన్. హౌ మెనీ టైమ్స్ డూ హ్యావ్ టు టెల్ యూ టు గో అవుట్ సైడ్ ఆఫ్టర్ ది సన్ గోస్ డౌన్ అంటే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి. హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు అని అర్థం. నెక్స్ట్ వన్. ఎండలో ఆడితే చెమటకాయలు వస్తాయి. ఇఫ్ యూ ప్లే ఇన్ ది సన్ యూ విల్ గెట్ ప్రిక్లీ హీట్. ఇఫ్ యూ ప్లే ఇన్ ది సన్ యూ విల్ గెట్ ప్రిక్లీ హీట్. ప్రిక్లీ హీట్ అంటే చెమటకాయలు. ప్రిక్లీ అంటే ముళ్ళులా ఉండడం, గుచ్చుకోవడం లైక్ అనమాట. నెక్స్ట్ వన్. ఖచ్చితంగా నువ్వు 2 సార్లు శుభ్రంగా స్నానం చేయాలి లేదా ఖచ్చితంగా రోజుకు 2 సార్లు నువ్వు శుభ్రంగా స్నానం చేయాలి. యూ షుడ్ టేక్ ఏ క్లీన్ బాత్ ట్వైస్. యూ షుడ్ టేక్ ఏ క్లీన్ బాత్ ట్వైస్ అంటే నువ్వు ఖచ్చితంగా 2 సార్లు శుభ్రంగా స్నానం చేయాలి లేదా ఇలా కూడా చెప్తుంటాం కదండి. వేసవిలో నువ్వు ఖచ్చితంగా రోజుకి 2 సార్లు స్నానం చేయాలి. సమ్మర్లో డైలీ నువ్వు 2 టైమ్స్ స్నానం చేయాలి ఇలా అంటూ ఉంటాం కదా డైలీ పిల్లల్ని. యూ షుడ్ డెఫినెట్లీ షవర్ ట్వైస్ ఏ డే ఇన్ ది సమ్మర్. యూ షుడ్ డెఫినెట్లీ షవర్ ట్వైస్ ఏ డే అంటే రోజుకి 2 సార్లు కంపల్సరీగా నువ్వు షవర్ అంటే స్నానం ఇన్ ది సమ్మర్ వేసవిలో 2 సార్లు స్నానం చేయాలి. నెక్స్ట్ వన్. నేను వెళ్ళొద్దని చెప్పినా నువ్వెందుకు వెళ్ళావు. వై డిడ్ యూ గో ఈవెన్ దో ఐ టోల్డ్ యూ నాట్ టు గో. వై డిడ్ యూ గో అంటే నువ్వెందుకు వెళ్ళావు ఈవెన్ దో ఐ టోల్డ్ యూ
నాట్ టు గో. నేను నీకు వెళ్ళొద్దని చెప్పినా కూడా నువ్వెందుకు వెళ్ళావు? ఈవెన్ దో అంటే కూడా అనర్థం. లేదా చెప్పినా సరే. నెక్స్ట్ వన్, నేను చెప్పేది వినకూడదని నువ్వు నిర్ణయించుకున్నావా? హ్యావ్ యూ డిసైడెడ్ నాట్ టు లిసన్ టు ఎనీథింగ్ ఐ సే? హ్యావ్ యూ డిసైడెడ్ నాట్ టు లిసన్ టు ఎనీథింగ్ ఐ సే అంటే నేను చెప్పేది ఏది నువ్వు వినకూడదని నిర్ణయించుకున్నావా? లేదా నేను చెప్పేది నువ్వు వినకూడదని డిసైడ్ అయిపోయావా? నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. లేదా నీ ప్రవర్తన చూసినప్పుడల్లా నాకు అలాగే అనిపిస్తుంది. ఐ ఫీల్ ది సేమ్ వే వెన్ ఐ సీ యువర్ బిహేవియర్. ఐ ఫీల్ ది సేమ్ వే అంటే నాకు అలానే అనిపిస్తుంది వెన్ ఐ సీ యువర్ బిహేవియర్. నీ ప్రవర్తన చూసినప్పుడల్లే. నెక్స్ట్ వన్, అర్థం చేసుకోకుండా మాట్లాడకండి. లేదా అర్థం కాక మాట్లాడకు. లేదా అర్థం లేకుండా మాట్లాడకు. డోంట్ టాక్ వితౌట్ అండర్స్టాండింగ్. డోంట్ టాక్ వితౌట్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ వన్, నువ్వు గట్టిగా మాట్లాడటం నేర్చుకోవాలి. యూ షుడ్ గెట్ యూజ్డ్ టు స్పీకింగ్ లౌడర్. యూ షుడ్ గెట్ యూజ్డ్ టు స్పీకింగ్ లౌడర్. యూజ్డ్ టు అంటే అలవాటు చేసుకోవాలి అని అర్థం. లేదా నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు చెప్పేది ఎవరు వినడం లేదు. లేదా ఎందుకంటే నువ్వు చెప్పేది ఎవరికి వినిపించడం లేదు. బికాస్ నో వన్ ఈస్ లిసనింగ్ టు వాట్ యు ఆర్ సేయింగ్. బికాస్ అంటే ఎందుకంటే నో వన్ ఈస్ లిసనింగ్ టు వాట్ యు ఆర్ సేయింగ్. నువ్వు చెప్పేది ఎవరికి వినిపించడం లేదు. లేదా నువ్వు చెప్పేది ఎవరు వినాలనుకోవడం లేదు. నెక్స్ట్ వన్, నువ్వు ఫ్రిడ్జ్ డోర్ అస్సలు తీయకు. యూ షుడెంట్ ఓపెన్ ది ఫ్రిడ్జ్ డోర్ ఎట్ ఆల్. యూ షుడెంట్ ఓపెన్ ది ఫ్రిడ్జ్ డోర్ ఎట్ ఆల్. ఎట్ ఆల్ అంటే అస్సలు అని అర్థం. సో నువ్వు ఫ్రిడ్జ్ డోర్ అస్సలు తీయకు. యూ షుడెంట్ ఓపెన్ ది ఫ్రిడ్జ్ డోర్ ఎట్ ఆల్. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు ఎప్పుడు ఫ్రిడ్జ్ తలుపు తెరుస్తూనే ఉంటావు? లేదా నువ్వు ఫ్రిడ్జ్ డోర్ ఎందుకు ఓపెన్ చేస్తూనే ఉంటావు? వై డూ యూ కీప్ ఓపెనింగ్ ది ఫ్రిడ్జ్ డోర్ ఆల్ ది టైమ్? వై డూ యూ కీప్ ఓపెనింగ్ ది ఫ్రిడ్జ్ డోర్ ఆల్ ది టైమ్ అంటే నువ్వు ప్రతిసారి ఫ్రిడ్జ్ డోర్ని ఎందుకు అలా తీస్తూనే ఉంటావు? కీప్ ఓపెనింగ్ అంటే అలా తెరుస్తూనే ఉంటావు లేదా ఓపెన్ చేస్తూనే ఉంటావు అని అర్థం. నెక్స్ట్ వన్, డాక్టర్ నువ్వు చల్లని నీళ్ళు అస్సలు తాగకూడదని అన్నారు. లేదా డాక్టర్ నిన్ను అసలు కూలింగ్ వాటర్ తాగకూడదని అన్నారు. ద డాక్టర్ సాడ్ యూ షుడెంట్ డ్రింక్ కూల్ వాటర్ ఎట్ ఆల్. ద డాక్టర్ సాడ్ అంటే డాక్టర్ అన్నారు యూ షుడెంట్ డ్రింక్ కూల్ వాటర్ ఎట్ ఆల్. నువ్వు అసలు కూలింగ్ వాటర్ తాగకూడదని. నెక్స్ట్ సెంటెన్స్, దాన్ని తినకుండా ఎందుకు పారవేశావు? లేదా దాన్ని తినకుండా ఎందుకు పాడేశావు? ఇలా అంటూ ఉంటాం కదా. వై డిడ్ యూ థ్రో ఇట్ అవే వితౌట్ ఈటింగ్ ఇట్? వై డిడ్ యూ థ్రో ఇట్ అవే అంటే నువ్వు దాన్ని ఎందుకు పాడేశావు? వితౌట్ ఈటింగ్ ఇట్ అంటే దాన్ని తినకుండా నువ్వు ఎందుకు పాడేశావు? నెక్స్ట్ వన్, నువ్వు స్కూల్లో రోజు అదే పని చేస్తావా? ఇలా పిల్లలు లంచ్ బాక్స్ పాడిస్తూ ఉంటే ఇలా అడుగుతుంటాం కదా, నువ్వు రోజు డైలీ స్కూల్లో పాడేస్తూనే ఉంటావా అని. దీనిని డూ యూ డూ ది సేమ్ థింగ్ ఎట్ స్కూల్ ఎవ్రీ డే. డూ యూ డూ ది సేమ్ థింగ్ ఎట్ స్కూల్ ఎవ్రీ డే అంటే నువ్వు స్కూల్లో రోజు అదే పని చేస్తావా? లాస్ట్ సెంటెన్స్, రేపటి నుంచి నీకు ఏది ఇష్టమో అదే వండుతాను. నువ్వు దాన్ని తినాలి లేదా నువ్వు అవన్నీ తినేయాలి. ఫ్రమ్ టుమారో ఐ విల్ కుక్ వాట్ ఎవర్ యూ లైక్ యూ ఈట్ ఇట్ ఆల్. ఫ్రమ్ టుమారో అంటే రేపటి నుంచి ఐ విల్ కుక్ వాట్ ఎవర్ యూ లైక్ నీకు ఏది ఇష్టమో అదే వండుతాను. యూ ఈట్ ఇట్ ఆల్ అంటే నువ్వు దాన్ని ఖచ్చితంగా తినేయాలి లేదా నువ్వు అవన్నీ తినేయాలి. ఫ్రమ్ టుమారో ఐ విల్ కుక్ వాట్ ఎవర్ యూ లైక్ యూ ఈట్ ఇట్ ఆల్. So that's all in today. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. We will meet on next video. Until then, keep learning and keep practicing. Thank you.